దెబ్బ కొట్టిన పేడ్ రాత్రికి రాత్రే పెరిగిపోయిన బంగారం ధరలు. బంగారం కొనుగోలు చేయాలనుకున్న వారికి సడన్ షాక్ తగిలింది. ఇటీవల తీవ్ర హెచ్చుతగ్గుల మధ్య ట్రేడ్ అవ్వగా ఇప్పుడు ఒక్కసారిగా పెరిగింది. యుఎస్ ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లను మరోసారి తగ్గించగా బంగారం ధర పెరుగుతుంది. ఇంటర్నేషనల్ మార్కెట్లో భారీగా పెరగ్గా దేశీయంగా ఈ ప్రభావం శుక్రవారం ఉదయం 10 తర్వాత కనిపిస్తుందని చెప్పొచ్చు. ప్రస్తుతం ఎక్కడ గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం. ఇక విషయంలోకి వెళ్తే పసిడి ప్రియులకు మరోసారి షాక్ తగిలింది. అంతా ఊహించినట్లుగానే యుఎస్ ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లను మరోసారి తగ్గించడంతో బంగారం ధర భారీగా పెరుగుతుంది. ఇంటర్నేషనల్ మార్కెట్లో రాత్రికి రాత్రే ఊహించని స్థాయిలో పెరిగింది. కిందటి రోజు అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ రేటు ఔన్స్కు $4,200 స్థాయి దిగువన ఉండగా ఇది ఇప్పుడు $4,270 మార్కు పైకి చేరింది. అంటే ఒక్క రోజులోనే $70లకు పైగా పెరిగింది. ఇక వెండి ధర చుక్కలు చూపిస్తుంది. ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి తాకింది. ప్రస్తుతం స్పాట్ సిల్వర్ రేటు $63.34 వద్ద ట్రేడ్ అవుతుంది. గత నెలలో $54 దగ్గరే గరిష్ట స్థాయిని తాకగా అక్కడి నుంచి మరో $10 పెరగడం గమనార్థం. ఇక ఈ క్రమంలోనే దేశీయంగా కూడా బంగారం ధరలు పెరుగుతున్నాయి. ప్రస్తుతానికి స్వల్పంగా పెరగ్గా ఇంటర్నేషనల్ మార్కెట్లో పెంపు ప్రభావం శుక్రవారం రోజు ఉదయం తర్వాత దేశీయంగా కనిపిస్తుందని చెప్పొచ్చు. ప్రస్తుతం చూస్తే హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల పుత్తడి ధర 400 పెరగడంతో తులం 1,19,850 వద్ద ఉంది. దీనికి ముందు రోజు దీని ధర 800 పెరిగింది. ఇక 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ రేటు $440 పెరగడంతో ప్రస్తుతం 10 గ్రాములకు హైదరాబాద్ నగరంలో 1,30,750 పలుకుతుంది. ఇక్కడ కూడా కిందటి రోజు $770 పెరిగింది. ఇక బంగారం ధరల బాటలోనే వెండి ధర కూడా విపరీతంగా పెరుగుతుంది. దేశీయంగా గోల్డ్ రేటు ఆల్ టైమ్ గరిష్టానికి చేరువగా వెళ్తే ఇదే సమయంలో వెండి ధర మాత్రం రోజు సరికొత్త గరిష్ట స్థాయిని నమోదు చేస్తుంది. ఇవాళ 2,000 పెరగడంతో ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో కేజీ 2.09 లక్షలకు చేరుకుంది. ఇక ఇదే ఇప్పటి వరకు అత్యధిక ధర కావడం గమనార్థం. దీనికి ముందటి రోజు రికార్డు స్థాయిలో 8,000 పెరగ్గా అంతకుముందు వరుసగా $2,100 పెరిగింది. ఇక $1,000 చొప్పున పెరిగింది. ఇలా 4 రోజుల వ్యవధిలోనే $13,100 పెరగడం ఆందోళన కలిగిస్తుంది. ఫెడరల్ రిజర్వ్ ఓపెన్ మార్కెట్ కమిటీ డిసెంబర్ 10 అర్ధరాత్రి 11:30 తర్వాత వడ్డీ రేట్ల తగ్గింపు నిర్ణయాన్ని ప్రకటించింది. సెప్టెంబర్, అక్టోబర్ నెలలో ఇప్పటికే వడ్డీ రేట్లు తగ్గించగా డిసెంబర్లో మరోసారి తగ్గించాల్సి వస్తుంది. సాధారణంగా ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గిస్తే బంగారం ధర పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఇదే జరుగుతుంది.